ఈరోజు మనం మంచి రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. తురిమిన కొబ్బరికాయ, పంచదార, రవ్వ, తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్, యాలక్కాయలు అన్నమాట. యాలక్కాయలు, పంచదార మిక్సీ చేసుకుందాం అండ్ కాచిన పాలు. ఇప్పుడు మెజర్మెంట్స్ ఏంటని అడుగుతారా? 1 కప్పు రవ్వ తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు పంచదార తీసుకోండి. కాజు, బాదాం, కిస్మిస్ తీసుకోండి. యాలక్కాయల టేస్ట్కి కొబ్బరికాయ తురిమినది అన్నీ పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి అందులో నేను కాచిన నెయ్యి తీసుకున్నాను. ఇంట్లో కాచిందండి, అందుకే అలా ఉంది. ఆ నెయ్యిలో ఇలా రవ్వ వేసి బాగా రోస్ట్ చేయాలి. ఎంత రోస్ట్ చేయాలంటే మంచి సువాసన వచ్చినంత వరకు. ఇప్పుడు పక్కన బౌల్లో ఈ రవ్వని షిఫ్ట్ చేసుకుంటాను. షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళా నెయ్యి కొంచెం వేసి మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని బాగా రోస్ట్ చేసుకుంటాం. చూసారా, నట్స్ ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యాయి కదా, అవి కూడా సేమ్ బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నట్స్ మాత్రమే వేసుకుంటున్నానండి. ఆ నెయ్యి అలాగే ఉంటుంది కదా, అందులో మన తురిమిన కొబ్బరికాయని రోస్ట్ చేసుకుందాం. నేను ఇప్పటి వరకు అన్నీ లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకున్నాను. కొబ్బరికాయ తురుముని ఎంతవరకు రోస్ట్ చేసుకోవాలి అంటే కలర్ మారినంత వరకు. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను అది కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న షుగర్ అండ్ యాలక్కాయల పొడి ఇందులో వేసి ఒక స్పాచులాతో లేకపోతే గరిటెతో మీరు బాగా మిక్స్ చేయండి. అన్నీ కలిసినంత వరకు మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి చూసారా, అవి కొంచెం కొంచెంగా తీసి ఇందులో వేసుకోండి. నేనైతే నా కొలతకి మొత్తం వేసుకున్నాను, మీరైతే కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను, అప్పుడు లడ్డూలు ఇంకా బాగుంటాయి కదా, అందుకే. చూసారా, ఇలా అన్నీ వేసిన తర్వాత నేను రౌండ్గా లడ్డు పట్టుకున్న షేప్ వచ్చినంత వరకు కలుపుకొని ఇలా లడ్డు పట్టుకున్నాను. తెలుగు వాళ్ళకి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా, అందుకే స్వీట్తో మొదలు పెడదామని ఇలా లడ్డూలు చేశాను. ఈ రవ్వ లడ్డు ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ. మీ ఫస్ట్ ట్రైలోనే మీకు బాగా రాకపోతే నన్ను అడగండి. పక్కగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకుంటే తప్పకుండా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగుందో లడ్డు. మరి మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. లడ్డూలు అయితే రెడీ అయిపోయి తించుద్దాం. చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి.